హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో కాంప్లెక్స్ నెంబర్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా, ఆ ఇన్ఫర్మేషన్కి కంటిన్యూటీ ఆఫ్ కంటెంట్ అంతా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మనకి డిఎస్సి సిలబస్లో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోతో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అనదర్ 2 వీడియోస్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఇట్లా పక్కకి రాసి పెట్టాను. ఈవెన్ నేను కూడా ఏమైనా మర్చిపోయి మిస్టేక్స్ చేస్తానేమని చెప్పి రాసి పెట్టుకున్నాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడక్కడ ప్రాబ్లమ్స్లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవుతుంది. సో స్ట్రైట్ అవే మనం పాయింట్కి వద్దాం. సో ఏంటి మనకి దీంట్లో ఉండే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే, నేను ఏం చెప్పానంటే కాంప్లెక్స్ నెంబర్స్ని x+iy లేదా a+ib ఎలా రాసుకున్నా ఆల్ఫాబెట్స్ పర్లేదు. సో ప్రస్తుతానికి వాంటెడ్గా నేను x+iy అని రాస్తున్నాను. దీన్ని జనరల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసే విధానంగా కన్సిడర్ చేస్తాము. అయితే దీన్ని తీసుకొని ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఆల్రెడీ మనం ఇమాజినరీ క్వాంటిటీస్ ఎలా బిహేవ్ చేస్తాయి పవర్స్లో డిఫరెంట్ నెంబర్స్ చేసాం. మరి దీంతో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ మనకి 10th క్లాస్ వరకు కోఆర్డినేట్ జామెట్రీ అని ఒక టాపిక్ వచ్చింది. ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా దాని ఎక్స్టెన్షన్ ఉంది. సో కోఆర్డినేట్ జామెట్రీలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది ఎక్స్ యాక్సిస్ వర్టికల్గా వై యాక్సిస్ తీసుకుంటాం. ఇవి రెండు 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వేస్తాం దీని మీద. ఇది ఏదైతే మనం వర్కౌట్ చేస్తున్నామో దీన్ని మనం కార్టీజియన్ ప్లేన్ అని పిలుస్తాం. కార్టీజియన్ ప్లేన్ అని పిలుస్తాం. ఎందుకు అంటే కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ని ప్రపంచానికి పరిచయం చేసిన మ్యాథమెటిషియన్ పేరు రెనే డికార్టెస్. సో డికార్టెస్ అనే లాస్లో ఉండే కార్టెస్ అనే పేరు తీసుకొని కార్టీజియన్ ప్లేన్ లాగా కన్సిడర్ చేస్తూ, అంటే ఆ పేరుతో పిలుస్తూ, సో దీని మీద రకరకాల ప్రయోగాలు చేస్తాం. ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ అని తీసుకొని ఇక్కడ 1, 2, 3 ఇది వచ్చేసి -1, -2 ఇట్లా పాజిటివ్ పైకి మైనస్ కిందికి ఇట్లా తీసుకొని చేస్తాం. దీని మీద రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ 3D జామెట్రీ కూడా ఇంటర్మీడియట్లో ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ కాంప్లెక్స్ నెంబర్స్కి దీనికి ఏంటి రిలేటెడ్ సడన్గా ఎందుకు తీసుకొచ్చి చెప్పానంటే, ఇది ఏదైతే కార్టీజియన్ ప్లేన్ ఉందో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్గా ఉంటుంది, వై యాక్సిస్ వర్టికల్గా ఉంటుంది. ఇవి రెండు నంబర్ లైన్స్గానే కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ దెర్ ఈస్ అనదర్ వర్డ్ కాల్డ్ యాజ్ ఆర్గాన్ ప్లేన్. దీన్నే గాసియన్ ప్లేన్ అంటాం. చూడ్డానికి ఇలాగే కనపడుతుంది. ఇక్కడ ఎక్స్ని రియల్ యాక్సిస్ అని పిలుస్తాం, వై యాక్సిస్ని ఇమాజినరీ యాక్సిస్ అని పిలుస్తాం. సేమ్ ఇక్కడ మామూలుగా సపోజ్ 2, 3 అనే పాయింట్ రిప్రజెంట్ చేయాల్సి వస్తే ఎక్స్ మీద 2, వై మీద 3 ఎక్కడుందో చూసుకొని మెన్షన్ చేస్తాం కూడా. సేమ్ ఇక్కడ కూడా సపోజ్ 2+3i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఆర్గాన్ ప్లేన్ లేదా గాసియన్ ప్లేన్ మీద లొకేట్ చేయాల్సి వస్తే మనకు అందరికీ తెలిసిందే దీంట్లో ఇది రియల్ వాల్యూ, ఇది వచ్చేసి ఇమాజినరీ వాల్యూ అని మనకు తెలుసు. సో ఐ పక్కన ఉండడం వల్ల ఇమాజినరీ క్వాంటిటీ అవుతుందని. సో ఇప్పుడు దీన్ని ఎలా మెన్షన్ చేస్తాము ఈ ప్లేన్లో అంటే, ఎక్స్ యాక్సిస్ మీద అంటే రియల్ యాక్సిస్ మీద 2, ఇమాజినరీ యాక్సిస్ మీద 3. సో ఈ పాయింట్ వచ్చేసి 2+3i అవుతుంది. లేదా ఈ వాల్యూ అంటే మనం జనరల్గా మనం తీసుకునే కాంప్లెక్స్ నెంబర్స్ని ఇలా ప్లేన్ మీద లొకేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్లేన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గాన్ ప్లేన్ లేదా గాసియన్ ప్లేన్ అని పిలుస్తాము. ఈ ప్లేన్ మీద రెగ్యులర్గా మనం ఎలాగైతే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ ప్లస్ నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏవైతే ఉంటాయో అన్ని థింగ్స్ ఇక్కడ ఉంటాయి. కానీ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ వై యాక్సిస్ని మనం రెగ్యులర్ కార్టీజియన్ ప్లేన్లో ఇది కూడా రియల్ నెంబర్ లైన్ లాగానే తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ దీన్ని ఇమాజినరీ యాక్సిస్ లాగా, దీన్ని రియల్ యాక్సిస్ లాగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2+0i వచ్చింది అనుకోండి. వాట్ ఇస్ మీన్? 2+0i అంటే 2 రియల్ వాల్యూ ఉంది, 0 ఇమాజినరీ వాల్యూ ఉంది. అంటే ఎక్కడ వస్తుంది మనకి? ఇదిగో ఇక్కడ వస్తుంది. అంటే ఒకవేళ 0+3i ఉందనుకోండి, అంటే ఇమాజినరీ వాల్యూ 3 ఉంది, రియల్ వాల్యూ 0 ఉంది. ఎక్కడ వస్తుంది మనకి? ఇదిగో ఇక్కడ వస్తుంది. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఒకవేళ 0,3, 2,0 తీసుకుంటే ఎలాగైతే లొకేట్ చేస్తామో మనము నెంబర్ లైన్ మీద లేదంటే యాక్సిస్ మీద, సేమ్ థింగ్స్. సో మీకు ఈ ప్లేన్ గురించి ఖచ్చితంగా తెలియాలి. ఇప్పటి నుంచి మనం మాట్లాడే కాంప్లెక్స్ నెంబర్స్ అంతా ఈ ప్లేన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి ట్రిగనామెట్రీ వచ్చేటప్పటికి ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, ఇది మళ్ళీ 360 degrees. ఎలాగైతే తీసుకొని సర్క్యులర్
ఆపరేషన్స్ లాగా మనం తీసుకొని రకరకాల కాంబినేషన్స్, రకరకాల కాన్సెప్ట్స్ ఎలాగైతే అర్థం చేసుకుంటామో సేమ్ థింగ్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ యాంగిల్కి రిలేటెడ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఈ ఆర్గాన్ ప్లేన్ అన్న వర్డ్ మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఇక్కడ పక్కన ఇంపార్టెంట్ వర్డ్స్ అంతా రాస్తున్నాను గాసియన్ ప్లేన్ని, ఎందుకంటే బిట్స్లో కేవలం ప్రాబ్లం రిలేటెడ్ కాకుండా మెమొరీ రిలేటెడ్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్గాన్ ప్లేన్ లేదా గాసియన్ ప్లేన్, ఎందుకంటే కొన్నిసార్లు కాంప్లెక్స్ నంబర్స్ కెన్ బి లొకేటెడ్ ఆన్ డాష్ ప్లేన్ ఉన్నాయి, కింద రకరకాల నేమ్స్ ఇస్తారు. కార్టీజియన్ ప్లేన్ అని, ఆర్గాన్ ప్లేన్. చాలా మందికి కార్టీజియన్ ప్లేన్ అనే వర్డ్ బాగా నోటెడ్ అయి ఉంటుంది, టక్కన్ కార్టీజియన్ పెట్టేస్తూ ఉంటారు. కార్టీజియన్ ప్లేన్ అనేది మనం రెగ్యులర్గా కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్స్ లొకేట్ చేయడానికి వాడతాం. కానీ కాంప్లెక్స్ నెంబర్ లొకేట్ చేయడానికి ఆర్గాన్ ప్లేన్, గాసియన్ ప్లేన్ రెండు వేరే వేరే నేమ్స్ ఇది. సో ఇలా వాడతాం. దీంట్లో ఒక రియల్ యాక్సిస్ ఉంటుంది, ఇంకొకటి ఇమాజినరీ యాక్సిస్ ఉంటుంది. నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎక్స్ వై ఇది వచ్చేసి రియల్, ఇది వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే ఈ నంబర్స్ లొకేట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ పక్కకి రాస్తున్నాను, z=x+iy. సో ఏదైతే ఉందో లొకేట్ చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను కంపారిజన్ వేలో చెప్తున్నాను. ఆల్రెడీ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కోఆర్డినేట్ జామెట్రీలో ఉందో దాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాను. మామూలుగా సపోజ్ 2,3 అనే ఒక పాయింట్ ఇక్కడ లొకేట్ చేసాం అని అనుకుందాం. లొకేట్ చేస్తాం అనుకుందాం. ఇది జనరల్గా రెగ్యులర్గా లొకేట్ చేసే విధానం. యాక్చువల్గా ఈ పాయింట్నే పోలార్ ఫామ్లో రాసే విధానం కూడా ఉంది. పోలార్ ఫామ్ అంటే ఏంటంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి ఎంత దూరం ఉందో దాన్ని ఆర్ అని తీసుకుంటాం, అంటే రేడియస్ అని తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఇది ఆర్ ఎంత అవుతుంది చెప్పండి. ఇది 0,0, ఇది 2,3. ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పి అనుకున్నాం. ఇది వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓపి? డిస్టెన్స్ బిట్వీన్ ఓపి అయిపోతుంది √2² + 3². ఇది ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి డైరెక్ట్గా రాశాను. √13 వస్తుంది, అంటే √13 అనేది ఈ డిస్టెన్స్ అవుతుంది. నౌ వాట్ అబౌట్ దిస్ యాంగిల్? డెఫినెట్గా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ యాంగిల్ అండ్ ఈ రేడియస్, సో ఇప్పుడు ఏదైతే P2,3 ఉందో ఇది రెగ్యులర్ కోఆర్డినేట్స్, రెగ్యులర్ x అండ్ y కోఆర్డినేట్స్. ఇదే పాయింట్ Pని మీరు పోలార్ ఫామ్లో కనుక రాస్తే r,θ అన్న ఫామ్లో రాయొచ్చు. ఆర్ అంటే రేడియస్ అని, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ఆరిజిన్ అని. అలాగే టీటా అంటే యాంగిల్ మేడ్ బై ద లైన్ ఓపీ విత్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. సో ఇలా కూడా మీరు లొకేట్ చేయొచ్చు. కోఆర్డినేట్ జామెట్రీ కాస్త హై లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కడో చోట డెఫినెట్గా ఇది విని ఉంటారు మీరు. సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటూ మనం మామూలుగా తీసుకునే కాంప్లెక్స్ నెంబర్స్ని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సపోజ్ 2+3i మోస్ట్ కంఫర్టబుల్ నెంబర్ ఇదే తీసుకుంటున్నాను. 2+3i ఏదైతే ఉందో దీన్ని ఒకవేళ ఆర్గాన్ ప్లేన్లో మీరు లొకేట్ చేయాల్సి వస్తే, సారీ కనపట్లేదేమో, ఇది 1 2 3 1 2 3 -1 -2 -1 -2. ఇది వచ్చేసి రియల్ యాక్సిస్, ఇది వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్. మనం ఇంతకుముందు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ని వాడేవాళ్ళం. ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. సో ఇప్పుడు 2+3i, సో 2+3i అంటే ఇది అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఇక్కడ లొకేట్ చేసి ఇది రెగ్యులర్ నార్మల్ ఫామ్లో ఉండే ఈ కాంప్లెక్స్ నెంబర్ని లొకేట్ చేసే విధానం. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్కి పోలార్ ఫామ్ అని మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ఉంది. మనకి ఫర్దర్ కాన్సెప్ట్స్ అంతా కనెక్ట్ అయ్యేది ఇదే పోలార్ ఫామ్ అంటాం. అంటే మనం రెగ్యులర్గా x+iy ఫామ్లో కాకుండా ఇంకా బెటర్గా ఎలా లొకేట్ చేస్తామంటే చాలా సింపుల్ ఇది. సో ఇప్పుడు ఇలా జాయిన్ చేద్దాం. సపోజ్ ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈ ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉందో దాన్ని రేడియస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ రేడియస్ ఈజ్ నథింగ్ బట్, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను ఈ వర్డ్ వాడాను, మాడ్యులస్ ఆఫ్ z.
మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాస్తాను అక్కడ, ఎందుకంటే ఏ ప్లస్ ఐబి రాసుకున్నాం కాబట్టి. ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ వై తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఆర్ అనేది నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఆరిజిన్ అండ్ ది పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద గాసియన్ లేదా ఆర్కాన్ ప్లేన్. సో ఇప్పుడు ఇది సరిపోయింది. నౌ టీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ మేడ్ బై దిస్ లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ లేదా రియల్ యాక్సిస్, ఈ టీటా. సో ఈ టీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. సపోజ్ నేను ఇలా జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, నాకు ఈ టీటా కావాలంటే నాకు ఈ డిస్టెన్స్ తెలియాలి, ఈ డిస్టెన్స్ తెలియాలి. ఈ డిస్టెన్స్ ఎంత క్లియర్గా తెలుస్తుంది 3 అని, ఈ డిస్టెన్స్ ఎంత క్లియర్గా తెలుస్తుంది 2 అని. కెన్ ఐ సే దట్ ఇక్కడ రాస్తున్నాను tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చేసి 3, అడ్జసెంట్ వచ్చేసి 2. సో tan theta ఈక్వల్ టు 3/2, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 3/2 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది 2 + 3i రాస్తాను, అలా కాకుండా x + iy రాస్తాను అనుకోండి. ఇప్పుడు చూడండి, 3 ఏంటి y కదా, 2 ఏంటి x కదా. సో నేను ఇప్పుడు టీటాని కెన్ ఐ రైట్ యాజ్ tan ఇన్వర్స్ y/x. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్గా మీరు కన్సిడర్ చేయాలి. సో అందుకనే మామూలుగా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు, కాంప్లెక్స్ నెంబర్ సపోజ్ ఇఫ్ z ఈక్వల్ టు x + iy, modulus of z which is nothing but can be represented like this square root of x square plus y square ఏదైతే రాస్తామో, ఇది ఆల్రెడీ అఫ్ కోర్స్ దీని మీద కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కాకపోతే లేని కొన్ని ప్రాపర్టీస్ అనేది నేర్చుకొని కన్ఫ్యూజ్ కావడం కంటే కూడా ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ అవసరమైతే దాని గురించి తెలుసుకుని చేయడం బెటర్. కాబట్టి నేను ప్రస్తుతానికి ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి, బట్ అవన్నీ ఏమి డిస్కస్ చేయట్లేదు, లేకపోతే కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం కంటే కూడా. సో అందుకని ఇక్కడ డైరెక్ట్గా మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ఈ మాడ్యులస్ ఆఫ్ జెడ్నే మనం ఇక్కడ ఆర్గా కన్సిడర్ చేస్తాం. ఇకపోతే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే నథింగ్ బట్ ద యాంగిల్ మేడ్ బై దిస్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ లాగా తీసుకుంటాం, ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ y/x. సో ఈ రెండింటి ఇక్కడ ఏదైతే రాసామో, ఇది వచ్చేసి మాడ్ జెడ్, ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్ జెడ్. ఇక్కడ కూడా క్లియర్గా రాస్తున్నాను. సో ఇది వచ్చేసి మాడ్ జెడ్, ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్ జెడ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వీలైతే నేను ఇదంతా రబ్ చేసేసి, మనం ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్నాము, ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు x + iy, mod z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, అలాగే ఆర్గ్యుమెంట్ z ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది ఇది అన్నది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఇలాగే పెట్టి మనం ఏదైతే x + iy రాసామో, మరి ఇక్కడ పోలార్ ఫామ్ అంటే ఏంటి, పోలార్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. పోలార్ ఫామ్ అంటే ఇప్పుడు ఇలా ఉండదు. సో ఎలా ఉంటుంది అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ పోలార్ ఫామ్ రాస్తుంది z ఈక్వల్ టు r cos θ ప్లస్ i sin θ. అసలు ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా r cos θ ప్లస్ i sin θ రాసేస్తారు? ఏంటిది అంటే బాగా నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది. మామూలుగా మనకు తెలిసింది ఇదిగో x + iy అని తెలుసు. ఒక్కసారి ఇక్కడికి వద్దాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కాసేపు దీన్ని 2 + 3i రాసుకుని కూడా పైన కూడా x + iy రాశాను. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, నోట్ చేస్తున్నాను. ఇక్కడ టీటా ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి r కదా. r ఈజ్ నథింగ్ బట్ ఇదిగోండి జెడ్, మాడ్ జెడ్ లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ రాశాను. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే కాస్ థీటా తీస్తుంది. కాస్ థీటా వచ్చేసి అడ్జసెంట్ బై హైపాటనస్. అడ్జసెంట్ ఎంత? 2 ఈజ్ నథింగ్ బట్ x కదా, x/r. సో ఇప్పుడు ఇది ట్రాన్స్పోజ్ చేయండి, r cos θ ఈక్వల్ టు x. సరిపోయింది. సో అలాగే sin θ తీసుకుందాం. sin θ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాటనస్ విచ్ ఈస్ నథింగ్ బట్ y/r. r sin θ ఈక్వల్ టు y. సో ఇప్పుడు చూడండి, మనం మామూలుగా x + iy రాసాం, x + iy రాసాం. x ఎంత వచ్చింది నాకు? r cos θ. సో r cos θ ప్లస్ వాట్ ఈస్ దిస్ y, సారీ r sin θ. i ఉంది కాబట్టి i రాస్తాం, కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి. సో ఇలా రాస్తే దీన్ని పోలార్ ఫామ్ అంటాం. పోలార్ ఫామ్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఇది. r cos θ, సారీ r మర్చిపోయాను నేను ఇక్కడ,
ఆర్ కాస్ థీటా ప్లస్ ఆర్ ఐ సైన్ థీటా, ఆర్ కనుక కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చు. సో ఈ జెడ్ ఏదైతే ఉందో ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉండేదాన్ని దీన్ని ఇలా కనుక రాసుకుంటే మనం దీన్ని పోలార్ ఫామ్ అంటాం. మీకు ఖచ్చితంగా ఒక నెంబర్ని అంటే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని పోలార్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, పోలార్ ఫామ్లో ఇచ్చినప్పుడు దాన్ని రెగ్యులర్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో అప్పుడప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా మనం ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి సో కన్వర్షన్ అనేది ఖచ్చితంగా తెలియాలి. సో ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను, z ఈక్వల్ టు ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్ని నేను ఇక్కడ రాస్తున్నాను పోలార్ ఫామ్ అని. సో ఇవన్నీ ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్లో చేస్తున్నప్పుడు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీకు తెలియాలి కాబట్టి ఇక్కడంతా రాసి పెడుతున్నాను నేను. పోలార్ ఫామ్ ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా మాట్లాడుతున్న జనరల్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఈ ఫామ్లో ఉంటే కాంప్లెక్స్ నెంబర్ అంటామని ప్రీవియస్ వీడియోలో నేను డెఫినేషన్ లాగా చెప్పాను. అదే జనరల్ ఫామ్లో ఉండే దాంట్లో వాట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్, వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అండ్ వాట్ ఈస్ ద పోలార్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇదంతా రబ్ చేసేద్దాం. రబ్ చేసేసి ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను, నేను జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇదే జెడ్ని ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ ఏదైతే రాసాము. సో ఇది పోలార్ ఫామ్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు అలాగే ఇక్కడ కనపడుతున్న కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని షార్ట్ ఫామ్లో ఇలా రాస్తారు, కాస్ ప్లస్ ఐ సైన్ థీటా అని అంటారు. ఇలా కూడా రాస్తారు సిస్ థీటా. కొన్ని చోట్ల మీకు ప్రాబ్లమ్స్లో ఈవెన్ మీరు డిఎస్సి పేపర్స్ చూసుకున్నా లేదంటే ఎక్కడన్నా చూసుకుంటున్నా సిస్ థీటా అని కనపడుతుంది. సిస్ థీటా, సిస్ థీటా ఇస్ నథింగ్ బట్ సి ఫర్ కాస్, ఎస్ ఫర్ సైన్. థీటా ఉంది కాబట్టి రెండు చోట్ల థీటా, ఐ ఉంది కాబట్టి ఐ ప్లస్. సో ఈ సిస్ థీటాని ఇలా రాస్తుంది. ఇంకా షార్ట్ ఫామ్ కూడా ఉంది, దీన్ని ఈ పవర్ ఐ థీటా అని రాస్తుంది. ఇదే అంటే ఈ సిస్ థీటాని ఈ పవర్ ఐ థీటా అని రాస్తుంది. ఇక్కడ ఈ అంటే యాక్చువల్గా దీన్ని యూలర్ కాన్స్టెంట్ అంటాం, అది మళ్ళీ వేరే డిస్కషన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈ రెగ్యులర్ ఫామ్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. ఇక్కడ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దట్ కాంప్లెక్స్ నెంబర్ టు ది ఆరిజిన్. అంటే లేదంటే ఇమాజినరీ యాక్సిస్ అండ్ రియల్ యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ నుంచి ఆ పర్టికులర్ నెంబర్కి ఉండే డిస్టెన్స్ని మనం ఆర్గా కన్సిడర్ చేస్తాం. అది ఎంతనా ఉండొచ్చు. ఇకపోతే ఈ కాస్ థీటా ఐ సైన్ థీటా ఎలా వచ్చాయో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సిస్ థీటాని కొన్ని చోట రాస్తారు. ఇంకా బెటర్గా అండర్స్టాండింగ్ మనకి ఇది కనుక మీరు మైండ్లో పెట్టుకున్నారంటే ఈ పవర్ ఐ థీటా అనేది క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు అలాగే ప్రాపర్టీస్ అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా ఈజీ టు అండర్స్టాండింగ్. దీన్ని తీసుకోవడం కంటే ఇది చాలా కంఫర్టబుల్. సో ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ పక్కన నోట్ చేస్తున్నాను, సిస్ థీటా అన్న దీన్నే ఇక్కడ రాస్తున్నాను నేను, ఆర్ సిస్ థీటా, దీన్నే ఆర్ ఈ పవర్ ఐ థీటా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఇది కనుక మీరు క్లియర్గా మైండ్లో పెట్టుకున్నారంటే మనకి ఫర్దర్ ప్రాపర్టీస్ క్లియర్గా అర్థమవుతాయి. నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాను నేను, రెగ్యులర్ ఫామ్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్లో అసలు మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే ఆల్రెడీ మాడ్యులస్ ఆఫ్ జెడ్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అంటే థీటా అనేది ఏంటది. సో అలాగే పోలార్ ఫామ్ ఈ కాస్ థీటా ఎందుకు వచ్చింది, ఐ సైన్ థీటా ఎందుకు వచ్చింది, దీన్ని ఇలా ఎందుకు రాస్తాం, దీన్ని ఇలా ఎందుకు రాస్తాం, ఇది క్లియర్గా చెప్పాను. ఇది మైండ్లో పెట్టుకుంటే దీని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అలాగే దీని కంటిన్యూషన్ ఆఫ్ డి మోరియస్ థియరం ఉంది. సో దానికంటే ముందు ఒక పర్టికులర్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను నేను ఇక్కడ. సపోజ్ represent z equal to, I go with like this, 3 plus 4i into polar form. అంటే యాక్చువల్గా ఇదేమి మన డిఎస్సికి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ కాదు, కానీ కాకపోతే టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, ఇది ఎలా కన్వర్ట్ చేస్తుందో తెలియడం కోసం రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఇచ్చిన దాన్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ క్లియర్గా రాస్తాం, ఆర్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఆర్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది రాసి పెట్టుకుందాం మనం. సో ఇప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ జెడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది, అంతేనా.
స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 5 అవుతుంది. అంటే ఇక్కడ r అనేది 5 అయింది. నౌ వాట్ అబౌట్ వి గో విత్ సైన్ థీటా. సైన్ థీటా ఏమవుతుంది, మీరు రఫ్ డయాగ్రామ్ వేసుకున్నా పర్వాలేదు. సో 3 + 4i. సో ఇది ఏమవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, అంతేనా? ఇక్కడ థీటా పెట్టి ఇది 5 వచ్చింది. వాట్ ఈస్ దట్ సైన్ థీటా? సైన్ థీటా ఏమవుతుంది చెప్పండి, 4/5 అవుతుంది. వాట్ అబౌట్ కాస్ థీటా? 3/5 అవుతుంది. సో దేర్ఫోర్ పోలార్ ఫార్మ్. పోలార్ ఫార్మ్ చెప్పండి నాకు. సో ఆర్ ఎంత వచ్చింది మనకి? పోలార్ ఫార్మ్ వచ్చేసి ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనే. సో దీన్ని ఏమైనా రాయొచ్చు చెప్పండి. ఆర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాస్ థీటా 3/5 వచ్చింది ప్లస్ ఐ సైన్ థీటా 4/5 వచ్చింది. సరిపోయింది. సో దీన్ని వాట్ వి కాల్ అస్ పోలార్ ఫార్మ్ రాస్తాం. సో రాస్తున్నప్పుడు సారీ ఇక్కడ ఎస్ సరిపోయింది, ఇలా రాస్తాం. సో ఇలా మనకి రెగ్యులర్ దాంట్లో ఉండేది పోలార్ ఫార్మ్లోకి కన్వర్ట్ చేయడం ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది సైన్ థీటా అవుతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 5 కామన్ తీసినా క్యాన్సిల్ అయిపోతే 3 + i4 వచ్చింది. ఏంటంటే మనకి కన్వర్షన్ అంటే ఖచ్చితంగా తెలియాలి మీకు. కొన్నిసార్లు క్యాన్సిల్ కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కన్వర్షన్స్ తెలిస్తేనే దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఇలా చెప్పాను నేను. హోప్ యూ అండర్స్టాండ్. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 నుంచే కదా మనకి ఈ టాపిక్ స్టార్ట్ అయింది. సో అక్కడ i దగ్గర నుంచి స్టార్ట్ అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1. అరే క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ఏముంది, డైరెక్ట్గా 1 అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఒక చిన్న అనాలిసిస్ లేదా అబ్జర్వేషన్ దగ్గర చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాల్యూని కాసేపు x అనుకుందాం. x = క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 అనుకుందాం. సో ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x³ = 1 అవుతుంది కదా. సో 1 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే x³ - 1 = 0 అవుతుంది కదా. సో ఇప్పుడు క్లియర్గా ఇది మీకు ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదా ఈక్వేషన్ లాగా కనపడుతుంది. పైన పవర్లో 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం క్యూబిక్ ఈక్వేషన్ లేదా పాలినామియల్ లేదా ఎక్స్ప్రెషన్ ఎలా పిలిచినా డజంట్ మ్యాటర్. ఇది ఒక క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఖచ్చితంగా దీనికి 3 రూట్స్ లేదా 3 సొల్యూషన్స్ లేదా 3 జీరోస్ ఉండాల్సిందే కదా. మనం ఏమంటున్నాం, x³ = -1 అటువైపు పంపించండి, +1 అవుతుంది. x = క్యూబ్ రూట్ ఆఫ్ 1 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. సో x = 1 సాటిస్ఫై అవుతుంది దీనికి అని అంటున్నాం. అఫ్ కోర్స్ సాటిస్ఫై అవుతుంది, కానీ దీనికి ఈ 1 ఒక్కటే కాకుండా ఇంకొక 2 రూట్స్ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి. మరి అవేంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అనడానికే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇది. సో ఇదంతా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో సింక్ కాకపోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ ఏదైతే క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ఉందో దీన్ని ఈ సింబల్తో మెన్షన్ చేస్తాం. ఇది చూడడానికి W లాగా కనపడుతుంది, కాకపోతే దీన్ని ఒమేగా అని పిలుస్తాం. సో మనం ఎలాగైతే i అనే దాని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ని i అనే సింబల్ విచ్ ఈస్ నథింగ్ బట్ అయోటా అని పిలిచామో, సో ఇక్కడ కూడా సో క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ని ఒమేగా అనే సింబల్తో రాస్తాం. ఒమేగా ఇస్ నథింగ్ బట్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1. సో ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ω³ = 1 అవుతుంది. 1 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ω³ - 1 = 0 అవుతుంది. దీన్ని మనం ω³ - 1 ని 1³ అని రాసుకోవచ్చు కదా. సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a³ - b³. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a - b a² + ab + b², అంతేనా? a - b × a² + b² + ab = 0. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 0 కావాలి అన్నప్పుడు సో ω - 1 = 0 ఖచ్చితంగా కావాలి. ω² + ω + 1 కూడా ఖచ్చితంగా 0 కావాలి. అంటే ω = 1 అండ్ ω² + ω + 1 = 0. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసాం. సో అంటే మీన్స్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్కి 1 ఒకటే కాదు, అంటే ω + 1 పెట్టినా ఓకే. మళ్ళీ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఫార్ములాతో ఏదో వస్తుంది. బట్ అది పక్కన పెడితే ఇక్కడ ω² + ω + 1 ఏదైతే వచ్చిందో ఇది ఇక్కడ రాసుకుంటున్నాం. ω² + ω + 1 = 0 ఏదైతే వచ్చిందో సో దీన్ని 0కి ఈక్వేట్ చేసుకుంటాం. అలాగే ω² + ω - 1 అని కూడా కొన్నిసార్లు మనం తీసుకోవాల్సి రావచ్చు. సో ఇవి కేవలం స్క్వేర్ రూట్ ఆఫ్ -1తో i అనే సింబల్ లేదా అయోటాతో ఏదైతే చేసామో అదెంత ఇంపార్టెంటో
ప్రాబ్లమ్స్ లో ఆల్ ఆఫ్ సడన్ దీన్ని బేస్ చేసుకుని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ డిఎస్సి 2018 పేపర్ లో కూడా దీని మీద ప్రాబ్లమ్ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. ఫర్దర్ వీడియోలు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం కంటిన్యూ చేయబోతారు. ఇంటరప్ట్ చేస్తున్నాను. అన్ని ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ లో మీకు కొత్తగా పరిచయం అవుతున్న విషయాలు కాబట్టి ఏది మిమ్మల్ని మిస్లీడ్ చేయకుండా కన్ఫ్యూజ్ చేయకుండా అన్ని పక్కకి రాసి పెట్టారు. సో ఇప్పుడు ఏవైతే నేర్చుకున్నారో ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ లో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. మీరు పక్కన ఒక చోట నోట్ చేసి పెట్టుకొని మీరు ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉండేవి ఏమైనా యూజ్ అవుతాయా అనేది మీరు నోటీస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మీకు డిఎస్సి సిలబస్లో కూడా ఒక స్పెసిఫిక్ సైడ్ హెడింగ్ లాగా ఇచ్చారు, డి మోరియస్ థీరం అని. సో రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, డజంట్ మ్యాటర్. సో డి మోరియస్ థీరం ఏం చెప్తుంది, అసలు ఏంటి రిలేటెడ్ అంటే చాలా సింపుల్. యూజువల్గా మనము a+b ఉందనుకుందాం. a+bకి పైన పవర్ 2 పెట్టగానే చిన్న పిల్లలు కొంతమంది a² + b² రాసేసి వదిలేస్తూ ఉంటారు. టీచర్స్ చెప్తా ఉంటారు, అరే కాదురా అన్న పక్కన మళ్ళీ 2ab కూడా వస్తుంది. సో ఈ పవర్ దీనికి మాత్రమే అప్లై కాదు, మళ్ళీ పక్కన ప్లస్ వస్తుంది లేదా మైనస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే నాట్ ఓన్లీ పర్ స్క్వేర్, ఈవెన్ పవర్ పైన పెరుగుతున్నప్పుడు, సో ఇట్లా పైన పవర్ పెడుతున్నప్పుడు a⁴ b⁴ మాత్రమే కాకుండా ఇంకా చాలా వస్తుంది. ఇదంతా రెగ్యులర్ మనం ఆల్జీబ్రాలో వింటున్నా చేస్తున్న విషయాలే. బట్ కానీ డి మోరియస్ థీరం ఏం చెప్తుంది అంటే జాగ్రత్తగా చూడండి, cos θ + I sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు, ఇప్పుడు cos θ + I sin θ మీకు చూడడానికి ఇది x, ఇది iy, అంటే ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+b పైన పవర్ n. సో a+b హోల్ పవర్ n అంటే మళ్ళీ పైన రాసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం. బట్ ఇక్కడ అంతే ఏం లేదు, సింపుల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ cos nθ + I sin nθ. దీనికి యాక్చువల్గా ప్రూఫ్ కూడా ఉంది, బట్ విచ్ ఈస్ అన్నెసరీ ఫర్ అస్. మనకి ఒక థీరం లేదా ఒక ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అని అర్థం చేసుకోవడం కూడా మనం డెరివేషన్స్ ప్రూఫ్స్కి వెనక్కి వెళ్తాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం తెలుసుకుంటున్న ఇన్ఫర్మేషన్తో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎంత కొత్తగా చేయగలం అనేది ఇంపార్టెంట్. మనకి సొల్యూషన్స్, డెరివేషన్స్, ప్రూఫ్స్ అన్నవి మన నాలెడ్జ్ పెంచుకోవడానికి తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్దగా ఉపయోగపడే అవకాశం తక్కువ అన్నది నా పర్సనల్ ఒపీనియన్. దీంతో మీరు కొంతమంది అగ్రీ చేయొచ్చు, డిజగ్రీ చేయొచ్చు. బట్ ఇక్కడ దీని ప్రూఫ్ గురించి ఏం మాట్లాడలేదు, జస్ట్ ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా వస్తుందని చెప్తున్నాను. సో ఇక్కడ బెటర్ వే టు అండర్స్టాండ్ ఏంటంటే ఈ cos θ + I sin θని మనం ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పగలరు, sis θ హోల్ పవర్ n. దీన్ని నేను e⁻iθ హోల్ పవర్ n అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు చూడండి e⁻iθ హోల్ పవర్ n అని కనపడుతుంది. సో వాట్ వీ నో, a⁻n హోల్ పవర్ n ఈక్వల్ టు a⁻m × n అని 8th క్లాస్ ఎక్స్పోనెంట్స్ పవర్స్లో నేర్చుకుంది. సో ఇది a, ఇది m, ఇది n. a⁻m హోల్ పవర్ n అంటే a⁻m × n, iθ × n, దీన్నే e⁻in⁻ అని రాసుకోవచ్చు. సింపుల్ థింగే, పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదు, కాకపోతే మీరు అర్థం చేసుకోవాలంటే. సో బేసిక్ థింగ్ ఇది. దీన్ని బేస్ చేసుకుని మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, సో ఇలా రాస్తున్నాను, e⁻iθ హోల్ పవర్ n ఈక్వల్ టు e⁻in⁻ ఇది ఒకటి. ఒకవేళ జాగ్రత్త చూడండి, -iθ హోల్ పవర్ n ఉంది, ఏమీ మారదు. e⁻in⁻ అంటే 1 మనకు తెలుసుకుంటే e⁻iθ హోల్ పవర్ n. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ వస్తుందని. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే, సో e⁻iθ అంటే ఇది కూడా e⁻in⁻ అనే అవుతుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది, e⁻iθ అంటే మధ్యలో ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ చిన్న థింగ్ అర్థమైతే చాలా ప్రాబ్లమ్స్ మీరు కాన్ఫిడెంట్గా చేయొచ్చు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది చూడండి, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి మీరు. I⁻ ఇంటూ e⁻iβ. సో ఇది పోలార్ ఫామ్ని ఎక్కడ ఉంది పోలార్ ఫామ్, ఇది పోలార్ ఫామ్. దాన్ని ఇలా రాయొచ్చు, దాన్ని ఇంకా ఇలా రాస్తాం. ఇలా రాస్తే ఈజీ టు అండర్స్టాండ్. మీకు ఇది చూడగానే a⁻m ఇంటూ a⁻n ఫామ్. సో a⁻m + n, iα + iβ. దీన్ని ఏమని రాసుకోవచ్చు, e⁻i⁻α + β అని రాసుకోవచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ sis α + β
విచ్ ఈస్ నథింగ్ బట్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటానే కదా. సో చాలా సింపుల్ టు అండర్స్టాండ్. సో ఇవన్నీ బేసిక్ రూల్స్ ఇవి కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఈజీగా మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్లో మనం ఏం చేస్తున్నాం అన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డి మోరిస్ థీరం ఏదైతే చెప్తుందో దాని ఎక్స్టెన్షన్స్ మనం ప్రాబ్లమ్స్లో అర్థం చేసుకోవచ్చు, లేదా ఇక్కడ గల అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పవర్ ఐ ఆల్ఫా బై ఈ పవర్ ఐ బీటా, దీన్ని సింపుల్గా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్మ్లో ఉంటుంది. ఈ పవర్ ఐ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అని రాసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫార్ములాస్ అన్ని మీకు క్లియర్గా గుర్తున్నా లేదంటే అర్థం చేసుకోగలిగిందా ఎక్కడైనా సడన్గా ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కంఫర్టబుల్గా ముందుకెళ్తారు. అది మీకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది. సో బెటర్ నాట్ టు బీ ఎనీ కన్ఫ్యూషన్. సో ఎలాంటి కన్ఫ్యూషన్ పెట్టుకోకుండా కాన్ఫిడెంట్గా 1-2 సార్లు మీరు రాశారంటే నోటెడ్ అయిపోతాయి. యూజువల్గా మనం ఫస్ట్ టైం సెకండ్ టైం రాసినప్పుడు లిటిల్ కన్ఫ్యూషన్ ఉంటుంది ఎక్కడన్నా, అది యాక్సెప్టబుల్. మ్యాథమెటిక్స్లో అలా కన్ఫ్యూషన్ ఉంటేనే మనం ప్రాపర్ వేలో వెళ్తున్నాం అని అర్థం. సో ఖచ్చితంగా ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో డి మోరిస్ థీరం ఏదైతే చెప్తుందో ఇది చాలా బేసిక్ థింగ్. ఇది పైన పవర్ ఎంత ఉన్నా సరే మనకి ఈజీగా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎన్ రాగానే మనం ఏ ప్లస్ డి హోల్ పవర్ ఎన్ బైనామియల్ థీరం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కొంతమంది. అలా ఏం కాదు, సింపుల్గా ఈ టీటా పక్కకి ఎన్ వచ్చేస్తుంది అని చెప్పడం ఈ ఉద్దేశం అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈవెన్ డిఎస్సి 2018లో అనుకుంటా ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే రాశాను నేను సో డి మోరిస్ థీరం ఏదైతే ఉందో అది ఇక్కడ సింపుల్గా రాస్తున్నాను. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో ఈ ఎన్ ఇక్కడికి వస్తుందని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్స్తో మీరు దాదాపు చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం మిస్ అయి ఉంటే ప్రాబ్లమ్స్లో నేను చెప్పుకుంటూ రావడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ కనబడుతుందో మనకి డిఎస్లో సిలబస్లో ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ దాదాపుగా కవర్ అయినట్టే మీరు కన్సిడర్ చేయండి. మీరు మామూలుగా ఐపీలో ఉండే బుక్స్ కనుక ఓపెన్ చేస్తే చాలా రకాలైన ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నా ఒపీనియన్ మాత్రమే, దయచేసి మిమ్మల్ని ఫాలో అవ్వండి, నమ్మండి కూడా చెప్పను, నా ఒపీనియన్ మాత్రమే. సో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ప్రీవియస్ పేపర్స్ చూసి ఏ స్టాండర్డ్ వరకు ప్రాబ్లమ్స్ ఇచ్చారని చూశారు. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నేను మళ్ళీ ఒకసారి రెఫర్ చేసే ప్రాసెస్లో కూడా ఈవెన్ నేను 2012లో రాసిన పేపర్ దగ్గర నుంచి ఏ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉందా, నిజంగా ఐపీలో అలాగే ఎంసెట్ లెవెల్ అలాగే ఐఐటి లెవెల్లో క్వశ్చన్స్ ఏమున్నాయని రెఫర్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిన విషయం చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మిమ్మల్ని నమ్మమని కూడా చెప్పను. నాకు అనిపించిన ఇన్ఫర్మేషన్ సిలబస్లో ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్కి జస్ట్ సరౌండింగ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దాదాపు చాలా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసేయచ్చు నాకు అనిపించింది. సో ఒక్క ప్రాబ్లం 2018 డిఎస్సిలో ఇచ్చిన ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేస్తాను నేను. చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో లంసమ్గా కొన్ని ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం సో దట్ మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. లెట్ us have a look at this problem. ఓకే, చూడండి ఈ ప్రాబ్లం 2018 డిఎస్సి పేపర్లో ఇచ్చిన బిట్ ఇది. సో ఇక్కడ సిస్ అని కనపడగానే నీకు ఆల్రెడీ చెప్పాను, సిస్ ఇస్ నథింగ్ బట్ సిస్ టీటా ఇస్ నథింగ్ బట్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని. ఇక్కడ ఆల్ఫా బీటా అని ఇచ్చారు. సో ఇక్కడ ఏవైతే ఇచ్చారో దీన్ని నేను కాసేపు ఈ పవర్ ఐ ఆల్ఫా అని తీసుకోవచ్చు కదా, దీన్ని కూడా ఈ పవర్ ఐ బీటా అని తీసుకోవచ్చు కదా. మనకి క్యాలిక్యులేషన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చివర్లో మనం ఆన్సర్ వచ్చినప్పుడు కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని ఈ ఫామ్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఆల్ఫా, వై ఈక్వల్ టు ఈ పవర్ ఐ బీటా అని ఇచ్చారు. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఆల్ఫా అంటే మనకి ప్రాబ్లంలో ఎక్స్ క్యూబ్ కనపడుతుంది. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఐ ఆల్ఫా హోల్ పవర్ 3 కదా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఐ 3 ఆల్ఫానే కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే ఇదిగో డి మోరిస్ థీరం ఏం చెప్తుంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కాజ్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఐ సైన్ ఆల్ఫా, కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ కాస్ 3 టీటా ప్లస్ ఐ సైన్ 3 టీటా కదా. టీటా ఉంటే టీటా తీసుకుంటాం, ఆల్ఫా ఉంటే ఆల్ఫా తీసుకుంటాం. సో ఈ పవర్ ఐ 3 టీటా వచ్చింది. అలాగే వై ఈక్వల్ టు ఈ పవర్ ఐ బీటా, సో విచ్ ఈస్ నథింగ్ బట్ వై పవర్ 4 ఉంది మనకి ఇక్కడ.
y పవర్ 4 ఉంది కాబట్టి e పవర్ I బీటా హోల్ పవర్ 4 విచ్ ఈస్ నథింగ్ బట్ e పవర్ I4 బీటా. సో ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ క్యూబ్ ఉందో ఎక్కడైతే ఇది ఉందో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం కాన్ఫిడెంట్గా. ఎక్స్ క్యూబ్ దగ్గర వచ్చేసి e పవర్ I3 ఆల్ఫా, అలాగే e పవర్ I4 బీటా వాళ్ళు అడిగింది, -1 e పవర్ I3 ఆల్ఫా ఇంటూ e పవర్ I4 బీటా. సో ఇప్పుడు ఇది చూడడానికి ఎంత సింపుల్గా ఉందండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ప్లస్ అని రావచ్చు కదా. అంటే ఈ పవర్ I కామన్ తీస్తే 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా అని తీయచ్చు. మైనస్ దీన్ని ఈ ఎంటైర్ థింగ్ని ఈ పవర్ మైనస్ అని రాసుకోవచ్చు కదా. -I కామన్ తీస్తే 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా. సో ఇది చూడండి, ఈ పవర్ ఇది ఉంటుంది, ఈ పవర్ ఇది ఇలా ఉంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఏ ఫార్ములా కనపడుతుంది, ఈ పవర్ I టీటా ఫార్ములా కనపడుతుంది. ఈ పవర్ I టీటా, దీన్ని 6 టీటా అని రాసుకోవచ్చు, దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని జాగ్రత్త చూడండి, కాస్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ I సైన్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా. ఇదంతా ఏంటి, ఇది మైనస్ ఇక చూడండి పవర్లో మైనస్ ఉంటే నేను ఇందాక ఎక్కడో చెప్పాను. సో ఈ పవర్ -I టీటాని మనం కాస్ టీటా -I సైన్ టీటా అని తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఫామ్లో ఇప్పుడు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, నేను బ్రాకెట్ ఓపెన్ చేసి కాజ్ ఆఫ్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా మైనస్ సైన్ I పెట్టుకుంటారు, సైన్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా రాస్తారు. సో బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, నీకు ఈ కాజ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోయింది. సో ఏమొచ్చింది మనకి 2I సైన్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా వచ్చింది. సరిపోయిందా, 2I సైన్ 3 ఆల్ఫా. ఎస్, ఎంత సింపుల్గా ఉంది. అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి 1, 2, 3 ప్రాబ్లమ్స్ మీరు ఇలా చేయగలిగితే చాలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని. సో ఇది డి మోరియస్ థీరం. ఆఫ్ కోర్స్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ అయ్యి ఉండొచ్చు ఫర్దర్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు. ఇన్ కేస్ మిస్ అయిన ఇన్ఫర్మేషన్తో నేను పక్కన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్తో మీరు చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్పేశానని చెప్పట్లేదు. సో మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి చుట్టుపక్కల ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలో అదంతా చెప్పడానికి ట్రై చేశాను. డెఫినెట్గా 1 or 2 చిన్న పాయింట్స్ మిస్ అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు ఒకవేళ నేను మిస్ అయిన టాపిక్స్ ఉంటే వాటి గురించి కూడా మెన్షన్ చేస్తాను. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కంటెంట్ చెప్తున్నప్పుడంతా ఈ ఇన్ఫర్మేషన్ ఇలాగే పక్కకు ఉంటుంది. ఇదంతా నోట్ చేసి పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్తోనే మీరు చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో యూ కెన్ అండర్స్టాండ్, ఇది 2018 డిఎస్సిలో అడిగిన క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎంత సింపుల్గా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే దాన్ని మీరు మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా అని తీసుకొని దానికి పవర్లో పైన 3 పెట్టుకొని ఇలా కాంప్లికేట్ చేయడం కాకుండా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ మనకు తెలిస్తే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మీరు చూస్తే ఈ ప్రాబ్లం పేపర్ మీద మనం ఓన్గా చేసుకుంటూ వెళ్ళినా 1 minute కంటే ఎక్కువ టైం పట్టే ప్రాబ్లం కాదు ఇది. సో ఆల్మోస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. సో మనం ఫర్దర్ వీడియోస్లో ఈ పర్టిక్యులర్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ ప్రీవియస్ పేపర్స్లో, మోడల్ పేపర్స్లో కానివ్వండి, ప్రీవియస్ పేపర్స్లో కానివ్వండి, ఆల్ ద కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అని ఒక వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. సమ్ ప్రాబ్లమ్స్ నేను ఈవెన్ ప్రీవియస్ వీడియోలో కూడా 2012 నుంచి నేను ఒక ప్రాబ్లం తీసుకొని చెప్పాను. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం తీసుకొని చెప్పాను. Hope I made it very clear and comfortable to you. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుగుతాం. అంతవరకు టేక్ కేర్. ఈ లెక్కల మాస్టర్ హర.